శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. కుంభరాశి వారికి రాబోతున్నటువంటి ఏప్రిల్ నెలలో వంగరవారి గంటల పంచాంగం అనుసరించి ఇక ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందని చూద్దాం. ఇక ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. వృత్తిపరంగా, వ్యాపార పరంగా మానసికమైనటువంటి శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమ నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. శని యొక్క సంచారం జరిగినటువంటి మార్చి 29వ తారీఖున జరిగినటువంటి సంచారం మానసిక శ్రమ ఏదైతే ఉందో ఇన్ని రోజులు శోకతప్త హృదయంతో ఉన్నటువంటి ఈ యొక్క శని యొక్క సంచారం నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందడం అనేది ఒక మంచి పరిణామంగా భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే షష్టగ్రహ కూటమి రాశి వారికి అంత అనుకూలమైనటువంటి స్థానాల్లో జరగలేదు. ఆ యొక్క ప్రభావం ఎలాగున్నప్పటికీ కూడా ఈ యొక్క రాశి వారికి నెల 14వ తారీఖు వరకు కొంచెం మిశ్రమంగా ఉంటుంది, కానీ కొంచెం బెటర్మెంట్గా కూడా ఉంటుంది. ఏ విధంగా అంటే ఈ యొక్క బాధ, మానసిక బాధ అనేది నుంచి బయటకు వచ్చాం కాబట్టి ఆ యొక్క బాధ అనేది లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో కొంచెం రిలీఫ్. కాకపోతే దగ్గరగా ఉండేటువంటి వారు మీ యొక్క గొప్పతనాన్ని లేకపోతే మీ యొక్క అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి మీ మీద ఒక ఏడుపు, మీ మీద ఒక కుళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. పక్కన ఉన్నటువంటి వారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి పరిస్థితిలో మిమ్మల్ని ఏదో ఒక మాట అనాలి, మిమ్మల్ని మానసికంగా బాధించాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలని తిప్పి కొట్టాలని చెప్పి భావిస్తారు. ఆ విషయాల్లో ఎటువంటి సందేహం లేకుండా తిప్పికొడతారు. మీరు చేస్తున్నటువంటి పనిని అదే పనిగా గమనిస్తూ మీరు చేస్తున్నటువంటి పనిని తప్పు పట్టేటువంటి వారు మీ మీద ఏదో సుపీరియారిటీ సూపర్విజన్ చేయాలని చెప్పి భావిస్తారు. అలాంటి విషయాన్ని మీరు అసలు ఒప్పుకోను అనే విధంగా ఉంటారు. ఏదన్నా సరే నా పని నేను చేసుకునేట్టు పోయేటువంటి వాడిని నన్ను ఇటువంటి పరిస్థితులకు లాగొద్దని చెప్పి అంటారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నటువంటి రవి 14వ తారీఖున మారబోతున్నాడు. ఇది వృత్తిపరంగా కూడా ఒక మంచి అనుకూలమైనటువంటి స్థితి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి రవిగ్రహ స్థితి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి స్థితి ఉంది. గడిచిపోయినటువంటి 5 సంవత్సరాలు ఏదైతే ఉందో ఆ 5 సంవత్సరాల 2 నెలలు ఏదైతే ఉందో శని 2 పాదాలు గడిచిపోయాయి. అప్పుడు పడినటువంటి ఆర్థికంగా, మానసికంగా పడినటువంటి కొన్ని విషయాల నుంచి కొన్ని విముక్తులు అనేది పొందగలుగుతారు. ఈ శారీరక శ్రమ నుంచి విముక్తి పొందాలి, ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే ఉద్యోగ మార్పు అనేది అనివార్యం అని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మార్పు చేర్పులు చేసుకోవాలి అని చెప్పి భావిస్తారు. ఈ వైవాహిక జీవితంలో కోపతాపాలను తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అధికమైనటువంటి కోపం కొన్నిసార్లు కష్టాన్ని తెస్తూ ఉంటుంది. మనకు కోపం ఎక్కువై మనం అన్నం తినకపోతే మన కడుపు మాడినట్టుగానే ఎక్కువగా కోపం అనేది మనకు కుటుంబంలోనూ వైవాహిక జీవితంలోనూ కొన్ని కష్ట నష్టాలను తెస్తూ ఉంటుంది. అది ఫైనాన్షియల్గాను మనకు కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి సమయం 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ మీడియా రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీరు రాసినటువంటి వ్యాసాలకి, మీరు చేసినటువంటి కృషికి తగినటువంటి ఒక గుర్తింపు, మెప్పు మీ ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో వారు మిమ్మల్ని మెచ్చుకోగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి పని బాగుంది, మీరు చేస్తున్నటువంటి కష్టం బాగుంది అని చెప్పి ఒక మెచ్చుకోవటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఈ యొక్క స్థితి అనుకూలమైనటువంటి గ్రహస్థితి, రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి మీకు యోగాన్ని ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్లుగా రాశి వారికి ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి స్థైర్యాన్ని ఈ రాశి వారు పొందగలుగుతారు. రాశివారు కుటుంబంలో అందరం కలిసి ఒక నిర్ణయం మీద ఉండాలి అని చెప్పి మీరు భావిస్తారు. అదే విషయాన్ని కుటుంబంలో ఉండేటువంటి వారికి చెప్తారు. కానీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు మానసికంగా బాధించే విధంగా ఉంటుంది. వాటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటారు. మధ్యవర్తి పంచాయతీలు,
పోటీ పరీక్షల్లో రాసేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితి. కుజుడు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలోకి వచ్చాడు. మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, అనుకూలమైనటువంటి గ్రహస్థితి, కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలోకి వచ్చినందువల్ల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి రాజకీయమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితి పొందగలుగుతారు. రాజకీయమైనటువంటి పెద్దలను కలవటం, రావాల్సినటువంటి పొజిషన్స్ రావటం అనేది ఒక మంచి గ్రహస్థితిగా గోచరిస్తూ ఉన్నది. కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలోకి వచ్చాడు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, రియల్ ఎస్టేట్ పంచాయతీలు అనేవి లాభించే విధంగా ఉంది. భూమి కొనాలి అని చెప్పి భావిస్తారు. దానికి తగినటువంటి విధంగానే కుజుడు అనుకూలమైనటువంటి స్థితి రాశి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి ఈ యొక్క నెల, ఏప్రిల్ నెల గత నెల కన్నా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మ్యాథమెటిక్స్లో బాగా రాణించగలుగుతారు. అదేవిధంగా నూతనంగా ఉద్యోగ అన్వేషణలోనూ విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికీ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, ఏలినాటి శని ప్రభావ రీత్యా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఏలినాటి శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి శని అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. కుజుడు, రవి అనుకూలమైనటువంటి స్థితిలోకి మారినందువల్ల ఈ యొక్క నెల అనేది అనుకూలమైనటువంటి ఫలితాలతో కూడుకున్నట్టుగా ఉంటుంది. మరియు అదేవిధంగా దుర్గాదేవి అనుకూలత కూడా కావాలి. కాబట్టి దుర్గాదేవిని కూడా పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. వాటితో పాటు దుర్గానుష్ఠానం చేసేటప్పుడు 40 రోజులు మండల దీక్ష చేయాలి. మరియు వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు అత్తమామల యొక్క వేధింపులు అనేవి, కుటుంబంలో మానసికమైనటువంటి కొన్ని కష్ట నష్టాలు, మూడో వ్యక్తి ప్రమేయంతో కుటుంబంలో కలతలకి కారకంగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. దానికి తగినటువంటి పరిహారం దుర్గాదేవి అనుకూలత కోసమే దుర్గాదేవిని పూజిస్తే సరిపోతుంది. ఆ పరిహారం చేసుకునేట్లయితే అనుకూలంగా ఉంటుంది. గురుగ్రహ అనుకూలత రీత్యా వచ్చినప్పటికీ వటవృక్షం కింద దీపారాధన చేయండి. గురువారం పూట అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు, జ్ఞానాన్ని పొందగలుగుతారు. స్వస్తి.